హాయ్ అండి, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మళ్ళీ వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా, ఇంకా వాళ్ళ కోసం అయితే ఇంకా లంచ్ బాక్స్, టిఫిన్ ఇవన్నీ కూడా రెడీ చేయాలన్నమాట. ఇంకా వాళ్ళతో పాటు నేను డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి ఇంకొంచెం ఫాస్ట్గా అయితే నేను పరిగెట్టాలి. ఓకేనండి, నేనే కాదులేండి. సో ఎంతోమంది మదర్స్ అయితే ఇంకా వాళ్ళ పిల్లల కోసం పరుగులు పడుతూ ఉంటారనమాట. సో మదర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ ఛానల్ని సబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ప్లీజ్ నన్నైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా క్యూట్గా ఉంది కదండి. సో ఇదైతే చికెన్లో కూడా వేసుకుంటాం ఫ్రెండ్స్. నేనైతే చికెన్లో కూడా వేసి వండుతాను అనమాట. ఆనియన్కి బదులు ఇదైతే వేస్తూ ఉంటాను. కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి. చికెన్ ప్లస్ కాలీఫ్లవర్ వండమని నేను ఖచ్చితంగా రెసిపీ అయితే మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు స్కూల్కి వంట చేసేస్తామా? వంట ఏం కూర చేసా? పోసి సరే మానే లేతేనే మరేం చెప్తాం, అది ఇదంటే అలాగా నడు. మంచు పట్టింది వాళ్ళే. ఇక మార్నింగ్ లేస్తే ఇంక ఇదే బాధ అండి. ఒకళ్ళు స్కూల్కి వెళ్తానంటారు, ఒకళ్ళు వెళ్ళని అంటారు అనమాట. నేనైతే అసలు కాంప్రమైజ్ అవ్వను. నాకన్నా మా హస్బెండ్ చాలా కాంప్రమైజ్ అస్సలు అవ్వరనమాట. స్కూల్కి వెళ్ళాలంటే వెళ్ళాలి, ఎందుకంటే ఒకరోజు మానేసి నన్ను మిస్ అవుతారు కదండి. కాలీఫ్లవర్ అయితే చూసారు కదా, జస్ట్ నేనైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఫస్ట్ అయితే వాటర్లో బాయిల్ చేశాను ఫ్రెండ్స్. ఏదన్నా మనకు తెలియకుండా ఏదన్నా పురుగులున్నా తెలిపోతాయి అనమాట. ఆ కర్రీ అయితే వండేసాను, మా పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే పెట్టేశాను అనమాట. ఇంక పిల్లలు అయితే బయలుదేరి అయితే వెళ్తూ ఉన్నారు. ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే ఫ్రెండ్స్ నేను వాళ్ళకి ఉప్మా అయితే పెట్టాను అనమాట. సో వీడియో అయితే మిస్ అయింది. ఓకేనండి, ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే అండి, మా పిల్లల్ని అయితే రెడీ చేశాను. టైం వచ్చి 7:15 అయిందనమాట. సో బస్ అయితే వస్తుందని అయితే వెళ్తూ ఉన్నారు. ఇంకా నేను నా చిన్న పాప అయితే రెడీ అవ్వాలండి. మా ముగ్గురు పిల్లలు అయితే ముందు వెళ్ళిపోయారనమాట. ఇవాళ మా హస్బెండ్కి పాలకొల్లు డ్యూటీ ఉందంట. సో ఫాస్ట్గా అయితే వెళ్ళాలనేది మా హస్బెండ్ ముందే రెడీ అవుతూ ఉన్నారు. ఇక్కడైతే ఇంకా రేపు మార్నింగ్ దోశలకి అయితే నేను పప్పు నానబోసానండి. బియ్యము, మినపప్పు, మెంతులు, పచ్చిశనగపప్పు అయితే వేసాను. జస్ట్ నానబెట్టేటప్పుడు ఇలా వేస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇది మనము మిక్సీ పట్టుకునేటప్పుడు అయితే కొంచెం రైస్ కూడా వేస్తాను అనమాట. ఓకేనండి, దోశలు మనకి మంచిగా రావాలనుకుంటే మినపప్పు క్వాంటిటీ వేసుకోవాలి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి అనమాట. చాలా మంచిది కాబట్టి నేనైతే రైస్ అనేది ఒక భాగం ఖచ్చితంగా అందులో హాఫ్ అయితే వేస్తాను అనమాట. ఓకే, అంతే, ఇంకా ఎక్కువే కదండి. సో మినపప్పు క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. ఇంకా పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, తడిగుడ్డు కూడా పెట్టేసుకున్నాను నేను, నీట్గా అన్ని సర్దేసుకున్నాను. ఓకే, ఇంకెక్కడైతే బట్టలు ఆరేయడానికి అయితే వచ్చానండి. చూసారు కదా, ఇంకా మిద్దె మీదకి అయితే తీసుకొచ్చాను. రోజు మా హస్బెండ్ ఆరేస్తారనమాట. ఇవాళ తొందరగా వెళ్ళిపోయారు, పాలకొల్లు వెళ్ళాలి డ్యూటీకి అని. ఇక్కడైతే మా అయ్య కొబ్బరి ముక్కలు అయితే కొట్టారండి. చూసారా ఫ్రెండ్స్, పువ్వు వచ్చిందనమాట. బట్ మా అయ్యకి అలాంటివి ఏమి ఉండవు, తీసేస్తారు. పువ్వు వచ్చింది కదా, ఇవన్నీ బాగా ఎండిపోయినాయి అండి. నేను అమ్మేయమన్నాను, కొబ్బరి నూనె వాడట్లేదు కదా, అమ్మేయమన్నాను. బట్ నీళ్ళు ఎండిపోయినాయి, ఎవరు తీసుకోరన్నారు. ఇక్కడైతే నీట్గా తీసారన్నమాట కొబ్బరి పొలుకులు. ఇగోండి, ఇదైతే అదే కొబ్బరి నూనె అయితే ఆడిస్తారు. అది మా మాయకి సరిపోద్దండి. పొలం పని చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళంతా రాసుకుంటారనమాట. నైట్ పడుకునేటప్పుడు, పొలం వెళ్ళేటప్పుడు అయితే రాసుకుంటూ ఉంటారు. ఓకే అండి, వాళ్ళ మంచు అయితే విపరీతంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బట్టలు అయితే ఆరేస్తాను, టైం అయిపోతూ ఉందన్నమాట. ఇంక త్వరగా నేను రెడీ అయితే డ్యూటీకి వెళ్ళాలి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, బట్టలు అయితే ఆరేసాను, చూసారు కదా. టైం అయితే అవుతూ ఉంది, 8 అయింది. నేనైతే ఇంకా ఓకే అండి, ఇంకా మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు, మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా నేను వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయ్యాకైతే కలుద్దాం.
ఓకే అండి. ఇంక నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా డ్యూటీకి అయితే వెళ్తూ ఉన్నాననమాట. ఇంకా ఈవినింగ్ 6కి అయితే వస్తామండి. ఇంకా మా చిన్న పాప అయితే మా ఆయన అయితే తీసుకొని వెళ్ళారనమాట. ఎందుకంటే రోజు హడావుడి అయిపోతుందనమాట. సో ఇంకా పాపని పరిగెత్తించి తీసుకెళ్ళడం ఎందుకని చెప్పి ముందే పంపించాను మామయ్య గారితోటి. ఇంకా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు నా కోసం. ఓకేనండి. ఇంకా టైం వచ్చి 6 అవుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఈవినింగ్ అయితే అయింది. మేమందరం కూడా స్కూల్లో మా ముగ్గురు పిల్లలు అయితే నాతో ఉన్నారు. మా కాలేజ్ పాప అయితే ఇంకా 7:15కి అలా వస్తుందండి. మార్నింగ్ 7:15కి వెళ్తుంది, నైట్ 7:15కి అయితే వస్తుందన్నమాట. ఓకే, ఈ రోజుల్లో చదివే కదండి పిల్లలకి. మేము ఆస్తి ఏమీ ఇవ్వలేకపోయినా పిల్లలకి చదువు అయితే అసలు నిజంగా ఫ్రెండ్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వమన్నమాట. ఈ పిల్లల చదువుల కోసమే నేను మా హస్బెండ్ అయితే చాలా చాలా బాధపడుతున్నామండి. మాకైతే ఇవ్వడానికి ఆస్తులు గట్రా ఏమీ లేవు. ఉన్న పిల్లల్ని నమ్ముకొని అయితే ఇల్లు కట్టామన్నమాట. సో కాబట్టి ఖచ్చితంగా అయితే ఇంకా మా పిల్లలకి చదువు ఇవ్వాలి. వాళ్ళు ఎంతవరకు చదివినా సరే చదివించాలని అయితే మేము కోరుకుంటున్నాం. త్వరగా గవర్నమెంట్ జాబ్స్ కొట్టే విధంగా అయితే వాళ్ళని మేము ట్రైనప్ చేద్దామని అనుకుంటున్నాం అన్నమాట. ఏదైనా అంతే కదండి ఈ రోజుల్లో. ఏదో గుడ్డిగా చదవడం కన్నా సో ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళామంటే ఖచ్చితంగా మనము సక్సెస్ అవ్వచ్చు అన్నమాట. మాకు అప్పట్లో ఎంకరేజ్మెంట్ లేక, డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు లేక ఏదో డిగ్రీలు చేసేసాము. ఇప్పుడు ఆ డిగ్రీ అనేది ఎందుకు పనికి రాకుండా పోతూ ఉందన్నమాట. ఇంకా ఫ్రెండ్స్, వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సో మీ పిల్లల్ని అయితే సో చిన్న ఏజ్లోనే సో త్వరగా జాబ్ వచ్చే టెక్నికల్గా చదివే ఎడ్యుకేషన్ అయితే ఎంచుకోండి. ఆ స్టడీసే ఇప్పుడు బెటర్ అన్నమాట. మనము నిజంగా అండి, మేము చదివినప్పుడు అయితే సో డిగ్రీ చదవడం అంటే చాలా గొప్ప. బట్ ఇప్పుడు ఆ డిగ్రీ అనేది దేనికి పనికి రాకుండా పోతుందన్నమాట. రీసెంట్గా జగన్ గారు ఇచ్చినటువంటి సచివాలయం పోస్టులో కూడా డిగ్రీ చేసిన వాళ్ళని పక్కన పెట్టేశారు. టెక్నికల్ కోర్సులు చేసిన వాళ్ళకి మాత్రమే 1 lakh జాబ్స్ అన్నారు. 1 lakh అయితే ఇచ్చేసారనమాట. బట్ మేమైతే చదివేసి నిజంగా నిరుద్యోగ భృతి కూడా లేకుండా అసలు ఎంతో బాధపడుతున్నాం అన్నమాట. నిజంగా ఫ్రెండ్స్, మా బాధలు మా పిల్లలు పడకూడదు కదా, కాబట్టి అయితే మేము ఇంత కష్టపడుతూ ఉన్నామన్నమాట. సో మీ సపోర్ట్ ఉంటే నిజంగా మా పిల్లలకి కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారనమాట. ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, కామెంట్ అయితే షేర్ చేయండి. ఇంక ఇక్కడైతే ఇంకా ఇంటికి వచ్చేసాం కదండి. ఇంక పిల్లలకైతే డిన్నర్ కోసం అని చెప్పి ఫ్రైడ్ రైస్ అయితే చేస్తూ ఉన్నాము. ఇంకా మా పిల్లలకైతే కర్రీ వద్దన్నారు ఫ్రెండ్స్. ఇంకా మా హస్బెండ్ అయితే ప్రేయర్ ఉందన్నమాట. సో ప్రేయర్కి వెళ్తున్నారు. ఇంకా కాబట్టి ఇంకా ఆయన భోంచేయరనమాట. ఇంకా నేను నా పిల్లలే ఇంక ఈ ఫ్రైడ్ రైస్ అయితే ఇంకా పిల్లలకి పెట్టేస్తానండి. నేనైతే దోశ పిండి ఉంది, కొద్దిగా అయితే దోశలు వేసుకుంటాను ఫ్రెండ్స్ నేనైతే. ఇంక ఇదైతే పిల్లలకి ఫ్రైడ్ రైస్ అనమాట. ఓకే అండి. ఇంకేంటి, మీరు డిన్నర్లోకి ఏం స్పెషల్ చేసుకున్నారు ఏంటి అని అనేది కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి. ఇప్పుడైతే రైస్ అయితే వేసేసుకుందాము. సో ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ నేను ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ అందులోనే కొంచెం వేడెక్కాక అయితే ఆనియన్, పచ్చిమిర్చి, నెక్స్ట్ క్యారెట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. తర్వాత అయితే ఎగ్స్ వేసాను ఫస్ట్. నెక్స్ట్ అయితే ఇంకా రైస్ వేసి కొంచెం ఉప్పు కారం అయితే జల్లానండి. ఇందులోనే కొంచెం గరం మసాలా వేసాను అనమాట. సూపర్ అయితే ఉంది నిజంగా. ఇన్స్టంట్గా అయితే అయిపోతూ ఉంటుందన్నమాట. ఓకే, ఇంకా కర్రీతో పని లేదు. ఫైనల్గా అయితే మనము కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుందాం. చూసారు కదండి, చాలా కలర్ఫుల్గా అయితే ఉంది కదా. మీలో ఎంతమందికి ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. నాకైతే చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. బట్ తిన్నానన్నమాట బయట చేసినవి తక్కువ, ఇంట్లోనే చేసుకుంటూ ఉంటామండి. ఓకేనండి, చూసారు కదా ఎలా ఉందో, చాలా చాలా యమ్మీగా అయితే ఉంది. ఓకే, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్ చేసుకొని ఈ పల్లెటూరి స్మార్ట్ జమీలా ఛానల్ని అయితే ప్లీజ్ ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను.